ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథం 4వ కీర్తన 4వ వచనం చదువుదామండి. 4వ కీర్తన 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండుడి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుండి 4వ కీర్తన 4వ వచనములో దేవుడైన యెహోవా తన సేవకుడైన దావీదు ద్వారా చక్కని మాట లేక చక్కని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 4వ కీర్తనలో 4వ వచనములో భయము నుండి పాపము చేయకుడి ఒక హెచ్చరిక దేవుడు మనకిస్తా ఉన్నాడు. భయము నుండి పాపము చేయవద్దు. పాపము చేయటానికి భయం ఎందుకండి అలా ఆలోచన చేస్తే, పాపము ఎలాంటిది అని అంటే చాలా ఘోరమైనది, అది భయంకరమైనది. గనక భయము నుండి పాపము చేయవద్దు. పాపం అంటే ఏంటండి అనంటే, యోహాను మొదటి పత్రికలో పాపం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. పాపము అని అంటే ఏంటి అని అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. 3వ అధ్యాయం 4వ వచనములో పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము కదా. పాపం అంటే ఏంటండి అని అనుకుంటున్నారా? పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించడమే. దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇస్తా ఉన్నాడు. దేవుని లేఖనాల్లో విశ్వాసులమైన మనకు దేవుడు అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఎక్కడైనా ఆజ్ఞను అతిక్రమిస్తా ఉన్నామేమో, ఆజ్ఞను అతిక్రమిస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు కదా. కనుక విశ్వాసులమైన మనము ఆలోచన చేస్తే, ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయట్లేదంటే ఆజ్ఞను అతిక్రమించినట్లే. ఆజ్ఞాతిక్రమమే పాపం. అందుకే సమూయేలు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం మనం చదివినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనములో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనొగుదును. ఏమండి, పాపం అంటే ఏంటో కాదు, చాలా పాపాలు ఉన్నాయి. ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రార్థన చేయమని దేవుడు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ప్రార్థన చేయకపోతే అదే పాపం. నిర్గమాకాండ గ్రంథంలో 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞాతిక్రమమే పాపం. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడమంటా ఉంటాడు ఆమోసు 4:12లో. ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుని సన్నిధిలో కనబడటం లేదు అని అంటే ఆజ్ఞను అతిక్రమించినట్లే, అదే పాపం. ఈ నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, సన్మానించట్లేదు అని అంటే పాపమే, ఆజ్ఞాతిక్రమమే. వ్యభిచరించవద్దు అన్నాడు, వ్యభిచరిస్తున్నాము అని అంటే పాపమే, ఆజ్ఞాతిక్రమమే. నరహత్య చేయవద్దు అన్నాడు, నరహత్య చేస్తున్నాము. నరహత్య అంటే ఏంటండి? సహోదరుని ప్రేమించకుండా ఉండటమే నరహత్య. యోహాను మొదటి పత్రికలో నరహత్య అంటే ఏంటో చెప్తా ఉన్నాడు.
సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును నరహంతకుడు అన్నాడు. ఏమండి చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనం, ఏమండి 15వ వచనం చదువుదాం. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. నరహంతకుడు అని అంటే మన సహోదరులను మనం ద్వేషిస్తున్నాము అని అంటే మనం నరహంతకులం, నరహత్య చేస్తున్న వాళ్ళం. నరహత్య చేయవద్దన్నాడు. నరహత్య చేయటం అనగా పాపమే. ఆజ్ఞను అతిక్రమించాము అని అంటే పాపమే. నీ పొరుగువాని దేనిని ఆశించవద్దు అన్నాడు. ఆశించాము అని అంటే పాపమే. చాలా విషయాలు వ్రాయబడ్డాయి. ఆజ్ఞను అతిక్రమించాము అని అంటే పాపమే. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపము ఎలాంటిది అని ఆలోచన చేస్తే పాపము ఆకర్షించేది. రెండవది ఏంటి? పాపం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. రెండవది పాపం ఎలాంటిది అని అంటే పాపము ఆకర్షించేది కదా. పాపము దాని రంగు. ప్రభు అంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, మీ పాపములో ఎర్రనివైనను అన్నాడు. అంటే పాపము దాని రంగు అది ఎలాగుంది అని అంటే ఎరుపు. ద్రాక్షారసము గిన్నెలో వేసినప్పుడు అది ఎర్రగా ఉండి తలతలలాడుచుండగాను అంటాడు సామెతల గ్రంథంలో. అంటే ఎరుపు ఎలాంటిది అని అంటే ఆకర్షించేది. కాబట్టి పాపము ఆకర్షించేది. ఈవేళ యవనస్తులు అనేక మంది ఎరుపు మాయలో పడి పాపములో పడిపోతా ఉన్నారు కదా. వివాహాల సమయంలో కూడా అమ్మాయి ఎరగుంటుందండి అని అడుగుతారు. అంటే ఏంటి అని ఆలోచన చేస్తే ఎరుపును కోరుతా ఉన్నాడు మానవుడు. ప్రేమించుకునే వాళ్ళందరూ కూడా ఎవరండి? అందవిహీనుల అందగాళ్ళ అని ఆలోచన చేస్తే, ఎర్రగా ఉన్నవాళ్ళ నల్లగా ఉన్నవాళ్ళ అని ఆలోచన చేస్తే ఛాయస్సు ఎరుపుగా ఉన్న వాళ్ళే ఎక్కువగా పాపములో పడిపోతా ఉన్నారు. పాపము దాని రంగు. పాపము ఆకర్షించేది కనుక భయము నుండి పాపము చేయొద్దు. భయము నుండి పాపము చేయొద్దు. పాపము ఎలాంటిది అని అంటే పాపం అనేది మృతం. రోమ 6:23వ వచనం చదివినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో అక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము వలన వచ్చే జీతం ఏంటి అని అంటే మరణం. గనుక భయము నుండి పాపము చేయకుడి. పాపము దాని రంగు అది ఎరుపు, ఆకర్షించేది. ఆ ఆకర్షణలో పడవద్దు. భయము నుండి పాపము చేయొద్దు. పాపం అంటే ఏంటో? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించవద్దు. భయము నుండి పాపము చేయవద్దు. నాలుగవది, పాపము ఎందుకు చేయొద్దు అంటున్నాడు అనంటే, ఎందుకు భయపడమంటున్నాడు అనంటే, పాపము మనుషులను పట్టుకునేది. పాపం ఏం చేస్తుందండి? పట్టుకుంటుందట. మనుషుడు ఒక మనుషుని పట్టుకోలేడేమో కానీ పాపం ఎక్కడ చేస్తారు? రహస్యమైన స్థలాల్లో చేస్తారు కదా. ఆ ఫోన్ పట్టుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? అందరిలో ఉండగా ఫోన్లో మాట్లాడరు. ఎందుకు? అది రహస్యంగా మాట్లాడాలి కదా. ఎస్ఎంఎస్లు ఏంటేంటో ఇవన్నీ చాటింగ్లు గీటింగ్లు అన్నీ అందరూ చేస్తారా? రహస్యముగా చేస్తారు. ఎంత రహస్యముగా చేసినా అది బట్టబయలవడానికి పాపము మనల్ని ఏం చేస్తుంది? పట్టుకుంటారు. ఎంతోమంది పాపములో పట్టబడిన వాళ్ళను మనం చూసాం కదా. పాపములో పట్టబడకుండా దాటిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు ఉండరు. పాపం చేశామంటే అది 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలకు, 1 సంవత్సరం తర్వాత ఏదో విధంగా అది ఏమవుతుంది అని అంటే బట్టబయలైపోద్ది. నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా ఉన్నాడా? మీ రహస్య పాపములు
నా ఎదుట కనబడుతున్నవి. మానవుని రహస్య పాపాలు, మానవుడు చేసిన పాపం మానవుని కనబడకుండా ఉంచుతుందేమో కానీ దేవునికి మాత్రం నాకు కనబడని సృష్టము లేదు అన్నాడు. ఆయనకి అన్ని కూడా కనబడుతూనే ఉంటాయి. అయితే పాపము బట్టబయలవుతుంది, పాపము పట్టుకుంటుంది కనుక మనము పాపమునకు భయపడాలి. ఎందుకు భయమనుంది పాపము చేయొద్దు అన్నాడు అని అంటే, పాపము గురించి మనం ఎందుకు భయపడాలి అని అంటే, పాపం ఎప్పుడు చేస్తాము అని అంటే, పాపము చేయవాడు ఆజ్ఞను అతిక్రమిస్తా ఉన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపము చేసేవాడు ముందు రంగును చూస్తాడు, రంగు మాయలో పడతాడు, ఆకర్షింపబడతాడు, పాపం చేస్తాడు. ఏమండి, మూడవది పాపము వలన వచ్చు జీతం ఎలాంటిది అని అంటే మరణం. నాలుగవది పాపము మనుషులను పట్టుకుంటుంది కదా, పట్టుకోదా? పట్టుకుంటుందండి. దావీదంటాడు 40వ కీర్తన 12వ వచనములో, 40వ కీర్తన 12వ వచనములో 2వ భాగం, నా దోషమును నన్ను తరిమి పట్టుకొనగా కదా. ఏమి తరుగుతా ఉన్నాయి భక్తుని, లేక ఏమి తరుగుతా ఉన్నాయి ఈ మహాపరాక్రమశాలి అయిన దావీదును? దావీదు ఎలాంటి వాడు అనంటే పరాక్రమశాలి, ధైర్యశాలి, యుద్ధశాలి. ఎన్నో యుద్ధాలు చేసిన వాడు, సింహాన్ని చీల్చిన వాడు, ఎలుగుబంటిని చీల్చిన వాడు, గొలియాతును చంపినవాడు, పరాక్రమశాలి, శూరుడు, బలశాలి అంటున్నమాట. సామాన్యుడు కాదు. ఈ బలశాలిని తరిమిన వారు ఎవరు అని అంటే పాపం, దోషం. అందుకే మాట్లాడుతూ ఉన్నాడు, నా దోషమును నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తలేని వాడనైతిని. దోషము, మానవుడు చేసిన దోషము మానవుడు తరుముతుందండి. మానవుడు చేసిన పాపము మానవుడు తరుముతుందండి. మానవుడు చేసిన అపరాధం, మానవుడు చేసిన కీడు మానవుని ఏం చేస్తుంది అని అంటే తరుముతూ ఉంటుంది. దొరికే వరకు తరుముతూ ఉంటారు. దాటిపోలేము. పాపము చేసిన వాళ్ళు దాటిపోలేరు. వాక్యం చెప్తుంది, వాక్యములో సున్నైనను పొల్లైనను తీసివేయటానికి వీలు లేదు. అదేలే, పాస్టర్లు అలా చెప్తా ఉంటారు, సేవకులు అలా చెప్తా ఉంటారు, వాక్యం అలా చెప్తా ఉంటుంది అని నిర్లక్ష్యం చేస్తున్నామేమో. వాక్యం ఎలాంటిది అని అంటే అగ్ని వంటిది. వాక్యం యథార్థమైనది. అందుకే ఈ వాక్యముతో ఏది కలపొద్దు అన్నాడు. వాక్యములో ఉన్న దానిలో ఏది కూడా తీసివేయొద్దు అన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఇమిడి ఉన్న గ్రంథం ఏది అని అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యములో పాపం ఏం చేస్తుంది అని అంటే తరుముతుంది అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం చూడండి, 21వ వచనం, కీడు పాపులను తరుమును. తరిమేది ఏంటండి? ఎవడో వచ్చి మనల్ని తరముడు కదా. ఏది తరుముతుంది అని అంటే కీడు, మానవుడు చేసిన కీడు మానవుని తరుముతారు. మానవుడు చేసిన పాపం మానవుని తరుముతారు. మానవుడు చేసిన దోషం మానవుని తరుముతుంది. మానవుడు చేసిన అతిక్రమాలు మానవుని తరుముతాయి. కనుక పాపము ఎందుకు చేయొద్దన్నాడు, ఎందుకు భయపడాలి పాపానికి అని ఆలోచన చేస్తే పాపము పట్టుకుంటుందండి, పాపము తరుముతుందండి. పాపము వల్ల వచ్చు జీతం మరణమండి. కనుక పాపానికి భయపడాలి, పాపానికి భయపడాలి. అది పట్టుకునేది సంఖ్యాకాండ గ్రంథం, సంఖ్యాకాండ గ్రంథం 32వ అధ్యాయం, సంఖ్యాకాండ గ్రంథంలో 32వ అధ్యాయము 23వ వచనం మనం చదివినట్లయితే, మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఏమన్నాడు? మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఎవరు పట్టుకుంటారో చెప్తున్నాడు. పాపం పట్టుకుంటుందంట. నన్ను ఎవరు పట్టుకుంటారు అని అనుకుంటున్నావేమో. నేనెవరికి దొరుకుతాను అని అనుకుంటున్నావేమో. నేనెవరిని తరుగుతాను, నన్ను ఎవరు తరుగుతారు అని అనుకుంటున్నావేమో. తరిమేది పాపం, పట్టుకునేది పాపం. కనుక ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, మీ పాపము మిమ్మను పట్టుకొనును. పట్టుకొనును అన్న కాడ
ఒక చిన్న అంకీ వేసాడు ఒకటని. ఫుట్నోట్లో ఏమనుందంటే పాప ఫలము నీకు లభించును. పాపానికి ఫలం ఉంది. నీ పాప ఫలము ఏమి లభించును? పాప ఫలము లభించును. ఏంట పాప ఫలం? పాపము వలన వచ్చు జీతము మరణం. రోమ 6:23 మనం చదువుకున్నాం. కనుక పాపమునకు ఫలితం ఉంది. పాపమునకు ఫలితం ఏంటి అని అంటే మరణమే. పాపానికి దేవుడు ఫలితం ఇస్తా ఉన్నాడు. ఒక మొక్క మనం నాటామంటే ఆ నిమ్మ మొక్కో నారింజ మొక్కో లేక ఏదో మొక్క మనం నాటామంటే అది పెద్ద అయిన తర్వాత నిమ్మ మొక్క నాటితే నిమ్మకాయలు ఇస్తుంది కదండి. ఏ మొక్క నాటితే ఆ యొక్క ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా పాపము అనే విత్తనం మనం విత్తితే పాపానికి ఫలితం ఉంది. ఆ ఫలము నీకు లభించును అన్నాడు. అది మృతం, అది మరణం. పాపము మనల్ని ఏం చేస్తా ఉంటుంది అని అంటే పట్టుకుంటుంది. కనుక భయము నుండి పాపము చెయ్యకుడి. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయంలో 4వ వచనం మనం చదివినట్లయితే అక్కడ హెబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హెబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కావున కయీను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనెను. కయీనును చూస్తా ఉన్నాం. కయీను చేసిన పాపం కయీనును పట్టుకుందండి. కయీను ఏం పాపం చేశాడండి? నరహత్య చేయవద్దు అని నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. తన తమ్ముడైన హెబేలు మీద పడి 8వ వచనంలో కయీను తన తమ్ముడైన హెబేలుతో మాట్లాడాడు. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హెబేలు మీద పడి అతనిని చంపాను. పొలములో ఎవరు లేరు, వీరిద్దరే ఉన్నారు. బహుశా తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లో ఉన్నారేమో. అప్పటికి ప్రపంచంలో 4 వ్యక్తులు ఉన్నారు. ఆదాము ఉన్నాడు, హవ్వ ఉంది, పెద్ద కుమారుడైన కయీను ఉన్నాడు, రెండవ కుమారుడైన హెబేలు ఉన్నాడు. తప్ప ఇంకా సృష్టిలో ఎవరో కనపట్ల. కాబట్టి పొలంలోనికి తీసుకెళ్ళాడు. తమ్ముడా పొలం వెళ్దాం రారా అని ఉంటాడు. అన్న రమ్మన్నాడు కదా అని తమ్ముడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తమ్ముడు మీద పడి అతనిని చంపాను. అతనిని చంపిన తర్వాత మౌనంగా వచ్చేసాడండి. పైన ఒక ఆయన ఉన్నాడు, మనలను పుట్టించిన దేవుడు కదా, ఆయన సమస్తమును చూచుచున్న దేవుడు. ఆయన చూచాడు హెబేలు యొక్క రక్తం యొక్క స్వరము నేలలో నుండి యెహోవాకు మొరపెడుతుంది. ప్రభువా, ఇదిగో నా అర్పణను అంగీకరించావని, నా అర్పణను లక్ష్య పెట్టావని, నా అన్న అయినటువంటి కయీను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదని, నా అన్న నన్ను చంపేశాడు ప్రభువా అని ఆ రక్తము నేలలో నుండి యెహోవాకు మొరపెడతా ఉంటే యెహోవా వచ్చి కయీనుతో మాట్లాడుతూ ఉన్నాడు. కయీను, నీ తమ్ముడైన హెబేలు ఎక్కడా? హెబేలు ఎక్కడంటే, నా తమ్మునికి నేను కావలి వాడనా? నేను నా తమ్ముని ఎరగను కదా, నేను ఎరగను, నేను కావలి వాడనా? సృష్టిలో మొట్టమొదటి హత్య, సృష్టిలో మొట్టమొదటి అబద్ధం కదండి. ఆయన అబద్ధం ఆడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా పుట్టినవాడు కయీను దేవునితో అబద్ధం ఆడుతూ ఉన్నాడు. నేను నా తమ్మునికి కావలి వాననా? నేను ఎరగను. దేవుడు అంటున్నాడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నాకు నేలలో నుండి మొరపెడతా ఉంది. ఇప్పుడు దేవుడు చూశాడు. ఇప్పుడు కయీను యొక్క పాపము పట్టబడ్డాదా లేదా? పట్టుకున్న వారెవరు? మానవులు ఎవరు లేరండి. కానీ కయీను పాపము దేవుడే పట్టుకున్నాడు. కనుక పాపము వలన వచ్చుతున్నది ఏంటి అని అంటే, ఇందాక మనం చదువుకున్నాం సంఖ్యాకాండ గ్రంథములో 32:23లో పాప ఫలము మీకు లభించును, మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అన్న చోట 1 అనే అంకె వేసి ఫుట్నోట్లో మీ పాప ఫలము మీకు లభించును అన్నాడు. ఇప్పుడు కయీనుకు ఏమి లభిస్తా ఉంది అని అంటే పాప ఫలము లభిస్తా ఉంది. ఏంటండి ఆ పాప ఫలము అని అంటే, పాపములకు వచ్చే శిక్ష, పాపములకు వచ్చే జీతం లభిస్తా ఉంది. దేవుడు అంటున్నాడు, కయీను
నీవు శపింపబడిన వాడవు. శిక్ష వచ్చిందండి. ఏంటా శిక్షను ఆలోచన చేస్తే 11వ వచనములో, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. పాప ఫలం, పాపము చేయుట వలన వచ్చిన ఫలం ఏంటి అనంటే, ఆ నరహత్య చేయుట వలన కయీనుకు వచ్చిన ఫలం ఏంటి అనంటే, నీవు శపింపబడిన వాడవు. పాపము చేస్తే పాపానికి శిక్ష ఉందండి. పాపము చేస్తే పాపానికి ఫలం ఉందండి. ఆ ఫలము ఏంటి అనంటే, నువ్వు శపింపబడిన వాడవు అన్నాడు. రెండవ యొక్క శిక్ష ఏంటి అనంటే, నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమునికియదు. ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా, ఎంత చెమట ముడిచినా అది దాని సారమునికియదు. నీకు ఫలితమేమి దొరకదు. చాలా మంది అంటారు, ఎంతో శ్రమ పడుతున్నాం కానీ ఏమి మిగలలేదండి, ఏమి బ్యాలెన్స్ ఉండలేదండి అనేవాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ కయీనుతో దేవుడు అంటున్నాడు, నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది దాని సారము నీకు ఇయ్యదు. మనం ఉద్యోగాలు చేసినా, ఒకవేళ పాపం చేస్తే పాప ఫలము మనం చూస్తాం కనుక, పాప ఫలము మనకు లభిస్తుంది కనుక మనకు ఆ ఉద్యోగం వలన ఫలితం ఏమీ ఉండదు. మూడవది ఏమంటా ఉన్నాడు అని ఆలోచన చేస్తే, అక్కడ మనం చూస్తా ఉన్నాం, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మనివై తిరుగుచు ఉందువు కదా. ఓ కయీను, నువ్వు పాపం చేసావు కదా, నీ పాప ఫలము నేను ఇస్తా ఉన్నాను. నీవు శపింపబడిన వాడవు. నీ భూమి నీకు సారమియ్యదు. నీవు దిగులు పడతావు, నువ్వు దేశ దిమ్మనివైపోతావు, నీవు నా సన్నిధి నుండి వెలివేయబడతావు. ఏమవుతావు? ఆ 13వ వచనములో కదండి, ఆ 14వ వచనములో, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టిదివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయుందును. 4 విషయాలు మనం చూస్తా ఉన్నాం. పాపమునకు వచ్చే ఫలం. పాపం ఏం చేస్తుంది అనుకున్నాం? పాపం పట్టుకుంటుందండి. 1 నెల కదా, రెండవ నెల కదా, సంవత్సరం, కానీ పాపము దాగదు. నువ్వు రహస్యంగా చేయొచ్చు, అది వెలుగులోనికి వచ్చేస్తుంది ఏదో రోజున. నువ్వు చీకటిలో చేయొచ్చు, అది వెలుగులోనికి వచ్చి, నువ్వెవరు లేరు అని అనుకోవచ్చు, అక్కడ ఎవరు లేరు అనుకున్నాడు కయ్యను. కానీ పాపం దాగిందా? దాగలేదు. దాని ఫలము దాగిందా? దాగలేదు. దాని ఫలం అనుభవిస్తా ఉన్నాడు. నీవు శపింపబడిన వాడు. పాపము చేస్తే మానవుడు ఏమవుతాడు అని అంటే, శపింపబడిన వాడు అవుతాడు. పాపము పట్టుకొని దాని ఫలాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఎవరమవుతాము అని అంటే, శపింపబడిన వాళ్ళం. మనకు వ్యవసాయం చేసినది దాని సారనివ్వదు, లేక ఉద్యోగాలు చేసిన దాంట్లో ఫలితము మనకు నిలవ ఉండదు. మూడవది, మనము దిగులు పడుతూనే ఉంటాం, మనము దేశ దిమ్మరిలాగే ఉంటాం. 4వది, ఆయన సన్నిధిలో నుండి వెలివేయబడతాం. కారణం, దేవుడు పాపల మనవి ఆలకించాడు. పాపము చేశాము కనుక ఆయన సన్నిధిలో ఉండే భాగ్యము మనకు. కయీను జీవితంలో మనం చూస్తా ఉన్నాం. సృష్టిలో మొట్టమొదటి కుమారుడు కయీను. యెహోవా దయ వలన పుట్టినవాడు. ఎవరి వలన? ఆ 4వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకుంటుని. కయీను యెహోవా దయ వలన పుట్టినవాడే కానీ పాపములో పడ్డాడు. అసూయ పరుడై తన తమ్ముని మీద పడి చంపేశాడు. నేను నా తమ్మునికి కావలి వాననా అన్నాడు. నేను పాపం చేశాను ప్రభు అని ఒప్పుకోలేదు కానీ దాన్ని కప్పుకుంటా ఉన్నాడు. దేవుని సన్నిధిలో అబద్ధమాడతా ఉన్నాడు. దేవుడు అతనికి తన పాప ఫలాన్ని ఇవ్వగా కయీను దేశ దిమ్మరి, కయీను శపించబడిన వాడు, కయీను దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడిన వాడు. కయీను ఎంత కష్టపడినా ఆ భూమి సారము పొందని వాడు. ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, పాపము మనుషులను పట్టుకుంటారు కనుక భయము నొంది పాపము చేయకూడదు. పాపము దాని ఫలాన్ని మనకిస్తుంది కనుక భయము నొంది పాపము చేయకూడదు. పాపానికి శిక్ష ఉంది. అందుకంటున్నాడు ఆ 13వ వచనంలో, అందుకు కయీను నా దోష శిక్ష
నేను భరింపలేనంత గొప్పది. దోషం చేశాను ప్రభువా, దానికి శిక్ష విధించావు, అది నేను భరింపలేనంత గొప్పది. దోషానికి శిక్ష ఉంది, అది ఆ యొక్క కయ్యను భరింపలేనంత గొప్పదిగా ఉంది. పాపానికి శిక్ష ఉంది సుమా, పాపం పట్టుకుంటారు సుమా, గనుక భయము నుండి పాపము చేయడు. దావీదు అంటున్నాడు కదా, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదని కయ్యూను అంటుంటే, దావీదు అంటాడు, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తలేని వాడనైతే కదా. ఆ 40వ కీర్తన 12వ వచనంలో, నా దోష శిక్ష నన్ను తరిమి పట్టుకొనగా, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా, పాపములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తలేని వాడను. దావీదు చేసినటువంటి దోషం ఏంటండి, దావీదు చేసిన పాపం ఏంటండి అని మనం ఆలోచన చేస్తే, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనములో దావీదు పాపము చూస్తా ఉన్నాం. 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. దావీదు పాపం, దావీదు దోషం కనబడితే కనబడ్డాదిలే. దావీదు ఏం చేశాడండి, ఆమెను మోహించాడు, ఆమెను తన ఇంటికి రప్పించుకున్నాడు, ఆమె ద్వారా పాపం చేశాడు. 4వ వచనములో, దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను, ఆమె అతని వద్దకు రాగా ఆమెతో అతడు పాపము చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దావీదు పాపం చేశాడు, వెంటనే దేవుడు నాతాను అనే ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు. ఎందుకు అనంటే, ఆయా రాజుల కాలంలో ఆయా ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేశాడు. హిజ్కియా కాలంలో ఆమోజు కుమారుడైన యెషయా ఉన్నాడు ప్రవక్తగా, అహాబు కాలంలో ఏలియా ప్రవక్తగా ఉన్నాడు, ఇక్కడ దావీదు కాలంలో నాతాను ప్రవక్తగా ఉన్నాడు. ఒకవేళ రాజులు తప్పిదాలు చేస్తే ప్రవక్తలు వారిని దిద్దుతా ఉండేవారు. కాబట్టి నాతాను ప్రవక్తతో చెప్పాడు దేవుడు. నాతాను ప్రవక్త ఈ 12వ అధ్యాయం 1వ వచనములో, కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను, అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను ఒక కథ చెప్తున్నాడండి. దావీదు రాజా, ఒక ఊరుందండి, ఆ ఊరిలో ఒక పేదోడు ఉన్నాడండి, ఆ పేదోడికి ఒక గొర్రె పిల్ల ఉందండి, ఆ గొర్రె పిల్లను ఆ పేదవాడు ఎంతో అల్లారుముద్దుగా పెంచుతా ఉన్నాడండి. ఇలా ఉండగా అదే ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడండి, ఆ ధనవంతునికి అనేకమైన గొర్రెలు, గొడ్లు, మేకలు అన్నీ ఉన్నాయండి. అయితే ఆ ధనవంతుడింటికి ఒక చుట్టం వచ్చాడండి. ఆ చుట్టానికి విందు చేయడానికి ఈ పేదోడు దగ్గరికి వచ్చి ఆ పేదోడు గొర్రె పిల్లనట్టుకు వెళ్ళి విందు చేశాడండి అన్నాడట. వెంటనే రాజుగారి కోపం వచ్చింది. ఏ రాజుగారు? దావీదు రాజుగారు. 4వ వచనములో, 5వ వచనములో దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు అన్నాడు. దావీదు గారే జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరం లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లని ఇవ్వనని నాతానుతో అనెను. అయ్యా నాతాను గారు, ఎవడైతే కార్యము చేశాడో వాడు మరణపాత్రుడు, ఆ గొర్రె పిల్లకు బదులుగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలయ్యా అని అన్నాడు. ఇప్పుడు 7వ వచనంలో నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. ఎంత ఫీల్ అయి ఉంటాడో. ఇప్పుడు దావీదు చేసిన పాపం పట్టబడ్డదా లేదా? ఏమండి, దావీదు చేసిన పాపం ఎవరికీ తెలియదు నేను అనుకున్నాడు, కానీ దేవుడు చూశాడు, నాతాను పంపాడు. ఈ పాపము మిమ్మల్ని పట్టుకొనును, భయము నొంది పాపము చెయ్యకూడదు అని ఎందుకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు అని అంటే, పాపము మనుషులను పట్టుకుంటుందండి. పట్టుకున్న తర్వాత దాని ఫలము మనం అనుభవించక తప్పదు.
అనుభవించాలి. కయీను పాప ఫలం అనుభవించాడు, దావీదు కూడా పాప ఫలం అనుభవించాడా లేదా అంటే అనుభవించాడండి. ఇక్కడ మనం చదివినట్లయితే ప్రియులారా, ఆ 12వ అధ్యాయం 13వ వచనంలో దావీదు అంటున్నాడు, నేను పాపం చేసిందినని దావీదు నాతానుతో అనగా. పాపం చేశానంటున్నాడండి. కానీ అప్పటికే శిక్ష వచ్చేసింది. శిక్ష వచ్చిందా లేదా? పాప ఫలము అనుభవించు అని చెప్పాడా లేదా దేవుడు అని అంటే అనుభవించు అని చెప్పాడు. 10వ వచనంలో, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగినట్లు చేసి కనునందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధమే. ఇది మొట్టమొదటి శిక్ష దావీదు జీవితంలో. దావీదు పాపము చేయక మొట్టమొదటి శిక్ష ఏంటో తెలుసా? నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధమే. సర్వసాధారణంగా ఏమనుకుంటాం? మన ఇంటి వారందరూ సమాధానంగా ఉండాలని అనుకుంటాం. యుద్ధాలు చేసుకోవాలని అనుకుంటామా? గొడవలు పెట్టుకోవాలని అనుకుంటామా? ఇక్కడ దావీదు జీవితంలో దావీదు పాపము చేసిన కారణాన్ని బట్టి దావీదు ఇంటి వారికి ఏమొచ్చింది అంటే, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము అన్నాడు. జరిగిందా లేదండి? ఈ రాజులందరూ ఎవరండి? ఒకడొకడు ముడిచి చచ్చిన వాళ్ళే కదా, దావీదు యొక్క కుమారులే కదా. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం. దావీదు జ్యేష్ఠ కుమారుడైన అమ్నోను చంపబడ్డాడు, వెంటనే చంపబడ్డాడు. దావీదు కుమారుడైన అబ్షాలోమే దావీదు కుమారుడైన అమ్నోని చంపేశాడు. ఎందుకు? దావీదు కుమార్తె అయిన తామారుని సొంత ఇంటిలోనే సొంత సహోదరుని సొంత అన్న ఏం చేస్తా ఉన్నాడు అంటే పాడు చేస్తా ఉన్నాడు. ఎంత బాధాకరమో. పేజ్ తిరగేయండి. 13వ అధ్యాయం 1వ వచనం. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు ఒక సుందరివతి యొక్క సహోదరి ఉండగా కదా. అబ్షాలోముకి ఒక చెల్లి ఉందంట. ఆమె పేరేంటండి? తామారు. ఈ అబ్షాలోము ఎవరంట? దావీదు యొక్క కుమారుడు. 3వ లైన్లో, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. దావీదు కుమారుడు అబ్షాలోము అన్నాడు, దావీదు కుమారుడు అమ్నోను అన్నాడు. ఈ అమ్నోను అనేవాడు సొంత చెల్లి కదా. తామారుడు ఏం చేస్తా ఉన్నాడు? మోహించాడు. 14వ వచనంలో మనం చదివితే, ఆమెను అతడు బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. ఆమెను పాడు చేశాడు. అమ్నోను ఏం చేస్తా ఉన్నాడు? పాడు చేశాడు. చెల్లెల్ని పాడు చేశాడు. ఆ సంగతి అన్న చూశాడు, విన్నాడు. అబ్షాలోమునకు ఈ వర్తమానం తెలిసింది. ఆ ప్రక్కనే 22వ వచనం అండి. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి కానీ చెడ్డ కానీ ఏమీ మాట్లాడక ఊరకుండెను. కానీ తన సహోదరి యొక్క తామారును బలవంతము చేసినందుకే అతని మీద పగబట్టెను. అబ్షాలోము అతని అన్న మీద పగబడతా ఉన్నాడు. ఎవరి గురించి? చెల్లెల గురించి. ఒకే ఇంట్లో ఒక అన్న తప్పు చేశాడు, ఒక చెల్లె చేర్చబడ్డాది. ఒక అన్న ఆ అన్నను చంపడానికి సిద్ధపడ్డాడు. ఆలోచన చేస్తున్నారా? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం. పగబట్టినోడు మౌనంగా ఉన్నాడా? చదువుదామండి. పగబట్టినోడు ఏమంటా ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఆ 28వ వచనంలో, అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసములో సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టి ఉండుడి, అమ్నోను హతము చేయుడి కదా. అమ్నోను హతము చేయుండయా అని అబ్షాలోము తన పనివారితో చెప్పాడు. 29వ వచనంలో, అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చెప్పున వారు చెయ్యగా అనే మాట మనం చూస్తా ఉన్నాం. 32వ వచనంలో 3వ భాగం మనం చదివినట్లయితే, అమ్నోను మాత్రమే మరణమాయను. ఏమయ్యాడండి? అక్కడి నుంచి కక్షలు, ద్వేషాలు. ఆ రాజులందరూ కూడా యూదా రాజులు మనం చూస్తే కదా, ఇశ్రాయేల్ రాజులు చూస్తే వీళ్ళందరూ ఎవరండి? దావీదు యొక్క సంతతే. నొరుకు చచ్చారు, పొడుసు చచ్చారు. కారణం, దేవుడు శిక్ష వేశాడు. నీవు ఈ పాపం చేశావు కనుక నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధమే కదా. పాప ఫలం అనుభవించవలసిందే. దావీదు అనుభవించాడు.
దావీదు బతికుండగానే సొంత కుమారుడైన అమ్నోను చచ్చిపోయాడు, చంపబడ్డాడు. సొంత కుమార్తె అయిన తామారు చేర్చబడ్డారు. ఎంత విచారం ఆలోచన చేయండి. మనం బ్రతికుండగానే, మనం చూస్తుండగానే మన సహోదరులు కాక చేర్చబడితే ఎంత బాధో, మన కుమారుడు కనుక చచ్చిపోతే, చంపబడితే ఎంత బాధో ఆలోచన చేస్తున్నారా? అది తీరని లోటు. కానీ దావీదు భరిస్తూ ఉన్నాడండి. పాప శిక్ష అది భరిస్తూ ఉన్నాడు. రెండవ శిక్ష ఏంటో తెలుసా? సమూయేలు 2వ గ్రంథంలోనే 12వ అధ్యాయంలో చూడండి, ఆ 11వ వచనం, నా మాట ఆలకించుము, యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము పుట్టింతును కదా. రెండవ శిక్ష ఏంటండి? నీ ఇంటి వారి మూలముగా నీకు ఏముందయ్యా? నువ్వు చేసిన పాపానికి ఫలం ఏంటి అని అంటే నీ ఇంటి వారి మూలముగానే నీకు అపాయం. ఇంటి వాడైన అబ్షాలోము దావీదును తరమటానికి ప్రయత్నించాడు. తరుముతూ ఉండగా దావీదు తన సింహాసనాన్ని విడిచాడు, దావీదు తన రాజ కిరీటాన్ని విడిచాడు, దావీదు యెరూషలేమును విడిచాడు. కాలినడకను పారిపోవలసిన దుస్థితి వచ్చిందండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము మనం చదువుదామండి. 13వ వచనములో, ఇశ్రాయేలు అబ్షాలోము పక్షం వహించరని దావీదునకు వర్తమానం రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ పొందలేము, మనము పారిపోదము రండి కదా. నీ ఇంటి వారి ద్వారా నీకు అపాయము. సొంత కుమారుడే తండ్రిని ఏం చేస్తా ఉన్నాడు అని తరుముతా ఉన్నాడు. తండ్రి ఎలా పారిపోతున్నాడో ఆ 30 వచనములు మనం చదువుతా ఉన్నాం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. ఒక రాజుగారు సింహాసనం మీద ఉండవలసిన వాడు, ఆ యెరూషలేము పట్టణంలో ఉండవలసిన వాడు ఏమండి తల కప్పుకున్నాడట. అంటే రాజ కిరీటం ఏమైంది? విడిచిపెట్టబడ్డాది. తల కప్పుకున్నాడు అంటున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, పాదరక్షకులు చెప్పులు లేకుండా కాలినడకను అతడు వెళ్తూ ఉన్నాడు. అతని యొద్ద ఉన్న జనులందరూ తలలో కప్పుకొని ఏడ్చుచు కొండకు వచ్చింది. ఆలోచన చేస్తున్నారా? పాప ఫలం. ఒకటి, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం అన్నాడు. రెండవది, నీ ఇంటి వారి ద్వారా నీకు అపాయము పుట్టిస్తున్నానన్నాడు. మూడవ మాట ఏమంటున్నాడు? సమూయేలు 2వ గ్రంథములో 12వ అధ్యాయములో 11వ వచనములో 2వ భాగం, నీవు చూచుచుండగా నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగింతును. ఏమండి, ఇది ఎంత బాధాకరమో! నీవు చూస్తా ఉండగానే నీ భార్యలు చెరపబడతారు. ఎవరి ద్వారా? దగ్గరుల ద్వారా. అది ఎంత బాధో! ఎవడో దూరపడేదో చేశాడన్నా పోలేడు, అక్కడ పోయాడు అనుకోవచ్చు. కానీ నీ యొక్క ఎవరి ద్వారా కదా? నీ దగ్గర వారి ద్వారానే. ఏం పుట్టిస్తా? నీ భార్యలను వారు నీ చేరువ వారు ఏం చేస్తారు అని చెరుపుతారు. ఎంత బాధాకరమో, ఎంత దుఃఖకరమో! చెరిపారా లేదా? చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం అండి, 22వ వచనం అండి. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్తులను కూడెను. తండ్రి భార్యలను కదా అబ్షాలోము ఏం చేస్తా ఉన్నాడు? ఇశ్రాయేలీలందరూ చూస్తూ ఉండగా తన తండ్రి భార్యలు, ఉపపత్తులు ఆ రోజుల్లో భార్యలే కాబట్టి దావీదు యొక్క ఉపపత్తులను పాడు చేస్తున్నవాడు ఎవడు అనంటే అబ్షాలోము కదా. దేవుని మాటలు సున్నైనను పొల్లైనను తీసివేయటానికి వీలు లేదు. కొన్ని అధ్యాయాలు గడుస్తూ ఉండగా కార్యాలు జరుగుతూ ఉన్నాయి కదా. 13వ అధ్యాయంలోనేమో ఆ ఇంటి వారు చనిపోయారు. 15వ అధ్యాయంలోనేమో ఆ ఇంటి వారు తరుముతూ ఉన్నారు దావీదు. ఈ 16వ అధ్యాయంలోనేమో సొంత కుమారుడైన అబ్షాలోము సొంత తల్లులను ఏం చేస్తా ఉన్నాడు అని అంటే పాడు చేస్తా ఉన్నాడు. ఎంత బాధాకరమో! ఇశ్రాయేలు వారందరూ చూచుచుండగా అంటున్నాడు.
దేవుడేమన్నాడు? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనములో, పగటి యందు వాడు వారితో శయనించును, నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని వారు చేయుదురనెను కదా. ఈ కార్యమును రహస్యముగా చేశావు ఓ దావీదు. ఈ కార్యమును ఎలా చేశావు? రహస్యంగా చేశావు. ఊరియా భార్యతో నువ్వు చేసిన పాపం రహస్యముగానే జరిగింది, కానీ నీ భార్యలు ఇశ్రాయేలు జనాంగం అంతా చూస్తూ ఉండగా పట్టపగలే నీ భార్యలు చెరపబడతారు. అలాగే పట్టపగలే ఇశ్రాయేలు అందరూ చూస్తూ ఉండగా అబ్షాలోము దావీదు యొక్క భార్యలను, అనగా అబ్షాలోము తల్లులను ఏమవుతారండి? అబ్షాలోముకు వారు తల్లులే. దావీదు చేరువవాడు ఎవడంటే అబ్షాలోము వారిని ఏం చేస్తా ఉన్నాడంటే చెరిపినట్లుగా మనం చూస్తాం. పాప శిక్ష, దోష శిక్ష, ఏమంటే అపరాధములకు శిక్ష. దావీదు చేసినటువంటి పాపానికి శిక్ష ఏంటో తెలుసా? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం. దావీదు చేసిన పాపానికి శిక్ష రెండవది ఏంటో తెలుసా? నీ ఇంటి వారి ద్వారా నీకు అపాయం. దావీదు చేసిన పాపానికి మూడవ శిక్ష ఏంటో తెలుసా? నీ భార్యలు పట్టపగలు చెరపబడతారు, నీ చేరువ వారి ద్వారా చెరపబడతారు. నాలుగవ శిక్ష ఏంటో తెలుసా? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో 15వ వచనం చదువుదామండి. 14వ వచనం నుంచి చదువుతాం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీ గొప్ప హేతువు కలుగజేసితివి. ఓ దావీదా, నువ్వేం చేశావో తెలుసా? ఈ కార్యము చేసి, ఏ కార్యం? బెత్షెబాతో పాపం చేసి ఆ బెత్షెబా భర్త అయినటువంటి ఊరియాని చంపించేసి ఈ కార్యం చేశావు కదా, ఈ పాప కార్యం చేశావు కనుక నేను నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి ఎదుట దూషింపబడుతా ఉన్నాను. వారు నన్ను దూషించడానికి నువ్వు ఒక హేతువు తయారు చేసావు కదా, నన్ను వారు దూషిస్తానికి ఒక వీలు కలుగజేశావు. కాబట్టి నీకు పుట్టిన బిడ్డ చనిపోతాది కదండి. నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పాను కదా. 4వ శిక్ష, పుట్టిన బిడ్డ చచ్చిపోద్ది అన్నాడు. చచ్చిపోయారా లేదా? ఆ కింద కింద మాటలు చదువుదాం. 18వ వచనములో, 7వ దినమున బిడ్డ చావగా కదా. బిడ్డ చచ్చాడా లేదా? 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వెనక ఉండేను. ఇప్పుడు బిడ్డ చనిపోయానని మనం ఆయనతో చెప్పిన ఎడల తమకు తాము హాని చేసుకునేమో, అయ్యో నా బిడ్డ చచ్చిపోయాడా అని చెప్పి హాని చేసుకుంటాడేమో దావీదు అని అనుకుని ఆ పని వారు చెప్పట్లేదండి. అయితే ఏమండి, అక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాం. దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో వెరచిరి చెప్పలేదు. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయానని సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయినని. ఎంత బాధాకరం అండి. పాప ఫలం, మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అంటే కింద ఫుట్ నోట్లో పాప ఫలము మీకు లభించును. కయీను చేసిన పాపానికి కయీను ఫలం అనుభవించాడు. దావీదు చేసిన పాపానికి దావీదు ఫలం అనుభవిస్తా ఉన్నాడు. కనుక భయము నుండి పాపము చేయకూడదు. పాపం చేయటం చాలా ఈజీ. ఎక్కడికి వెళ్ళినా ఒక ఆపర్చునిటీ దొరికేస్తుందండి, అది ఈజీ. లోకము పాపముతో నిండి ఉన్నది, బలాత్కారముతో నిండి ఉన్నది, ఈజీ. కానీ దానికి వచ్చే శిక్ష ఎంత కఠినమో, దాని ద్వారా వచ్చే ఆ యొక్క ఘోరమైన శిక్ష, ఆ దుర్గతి ఎంత భయంకరమనంటే వర్ణనాతీతం. ఒకడు దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడు, దేశదిమ్మరయ్యాడు. ఏమండి, శపించబడ్డాడు. ఎవడైనా? కయీను. ఒకడు తన కుటుంబంలో అపాయం చూస్తా ఉన్నాడు, యుద్ధాలు చూస్తా ఉన్నాడు, మరణాలు చూస్తా ఉన్నాడు, చెరచబడతా ఉన్నారు. ఎంత బాధాకరమో కదా. పాపం చేస్తే పాపం మనతోనే పోదండి. మన బిడ్డ తరాలు పాపం ఏం చేస్తుందండి? వెంటాడుతుందండి. పాపం వెంటాడుతుందండి. దావీదు చేసిన పాపం దావీదుతోనే పోలేదు, కానీ
బిడ్డలు ఏం చేశారని అమ్నోను వాళ్ళందరూ ఏమయ్యారు అంటే ఆ స్థితిలోనికి రప్పించాడు దేవుడు కదా. ఆలోచన చేస్తున్నారా? భార్యలు ఏం చేశారండి? వారు పాపం నిర్దోషులే, కానీ దేవుడు అన్న మాట ఎవరి కొరకు, ఎక్కడ కొడితే దావీదు లొంగుతాడో దేవునికి బాగా తెలుసు. మనం నేరం చేసి పారిపోతే మన భార్యలో మన పిల్లల్లో పట్టుకెళ్ళి జైలు వేస్తారు. ఎందుకు? మనం తిరిగి గమ్మున వచ్చి సరెండర్ అవుతామని. కనుక కుటుంబం మీద చూపించాడు దేవుడు. ఏమండి, ఎంత బాధపడి ఉంటాడో. అందుకే నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగల, నేను తల ఎత్తలేని వాడనైతిని అని చెప్తా ఉన్నాడు కదా. కయీను దోషం కయీనును పట్టుకుంది, దావీదు దోషం దావీదును పట్టుకుంది, ఆకాను దోషం ఆకానును పట్టుకుంది. యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయం కదా. యెహోషువ గ్రంథం చూడండి, 7వ అధ్యాయంలో ఆకాను అనే ఒకడు మనకు కనపడతా ఉంటాడు. 18వ వచనములో చివరి భాగం, జెరహు మునిమనుడును జబ్ది మనవడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. ఆకాను ఏమయ్యాను? ఆకాను పట్టబడెను. ఆకాను పట్టించిన వాడు ఎవరండి? ఆకాను పాపమే. ఆకాను పట్టించిన వాడు ఎవరు అనంటే ఆకాను చేసిన పాపమే ఆకాను పట్టించిందండి. ఆకాను పట్టించింది. ఆలోచన చేస్తున్నారా? ఆకాను పట్టబడెను. ఆకాను చేసిన పాపం ఏంటండి? 21వ వచనములో 20వ వచనములు అంటున్నాడు, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఏం చేశాడంట? దేవునికి విరోధంగా పాపం చేశాడంట. ఏంటా పాపం చెప్తా ఉన్నాడు? దోపుడు సొమ్ములకు మంచి సీనారు పై వస్త్రమును, 200 తలముల వెండిని, 50 తలముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది. ఎక్కడున్నది? ఏం చేయకూడదన్నాడు దేవుడు? దొంగిలించవద్దన్నాడు నిర్గమకాండ గ్రంథంలో. ఈ ఆకాను ఏం చేస్తా ఉన్నాడు అంటే దొంగతనం చేశాడట. మంచి షినారు వస్త్రం అంట, వెండి అంట, బంగారం అంట. అది దేందండి? విగ్రహాలది. వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఏరియా అంతా ఎక్కడిది అని అంటే విగ్రహారాధన చేస్తున్నటువంటి దేశాల మీద కూడా వారు వెళ్తా ఉన్నారు. వారు వెళ్తూ ఉన్నారు. కనానుకు రావాలి. గొప్ప పట్టణమైన యెరికోను జయించారు. చిన్న పట్టణమైన హాయిని జయించలేకపోతా ఉన్నారు. భక్తుడైనటువంటి యెహోషువ మోకరిల్లి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెహోవా ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడండి. చూడండి 9వ వచనములో, కనానీయులు, 7వ అధ్యాయం 9వ వచనం, కనానీయులు ఈ దేశ నివాసులను విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామము గురించి నీవేమని చేయదువని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము మీద నేల మోపుకొందువు, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు. ప్రభువా, తిరిగి అన్యజనులు ఉన్నారు కదా, ఈ కనానీయులు, ఈ దేశ నివాసులు మమ్మల్ని భూమి మీద నుండి తుడిచివేస్తే నీ నామము ఎంత అవమానపరచబడుతుంది ప్రభువా. ఎందుకు ఈ హాయి పట్టణాన్ని మేము జయించలేకపోతున్నాం ప్రభు అని యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ఓ యెహోషువ, ఎందుకు నీ ముఖం నేల మీద మోపి ప్రార్థన చేస్తున్నావు? ఇశ్రాయేలీలు పాపం చేశారు. ఏంటో పాపం చెప్తున్నాడు? దేవుడే చెప్తున్నాడు, నేను వారితో చేసిన నిబంధన మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసి దొంగిలి బొంకి తమ సామానులో దాచి ఉంచుకున్నారు కదా. రాత్రంతా యెహోషువ వారందరిని అడిగారండి, ఎవరన్నా తీశారా? దేవుడు ఎలా చెప్తున్నాడు, ఎవరన్నా తీశారంటే ఆ రాత్రి ఎవడు ఏమీ చెప్పలేదండి. చివరికి చీట్లు వేశారు, ఎవరి పేరు పడతాదో. చీట్లు వేస్తే ఆకాను మీద చీటు వచ్చింది. ఆకాను పట్టబడెను. ఎందుకరా ఇలా చేసావు అంటే, నువ్వు అసలు ఏం చేసావు అంటే, నేను పాపం చేశాను. పట్టబడిన తర్వాత ఒప్పుకుంటాం కాదు, పట్టబడక ముందే పాపం చేశామన్న సంగతి మనకు తెలుసు కాబట్టి వెంటనే ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదు. పట్టబడిన తర్వాత ఒప్పుకుంటున్నాడు, నేను ఇలా చేశాను, అలా చేశాను, దాచాను అన్నాడు.
ఈ లోపల యెహోషువ ఏమంటా ఉన్నాడు చదువుదామండి. 24వ వచనములో, ఆ తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరును జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆపై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆ కోరు లోయలోనికి తీసుకుని వచ్చింది. ఎంత బాధాకరమో! తప్పు చేసింది ఆకానైతే ఆ ఎడ్లు ఏం చేసినాయండి, ఆ గొర్రెలు ఏం చేసినాయండి, ఆ భార్యలు ఏం చేశారండి, ఆ పిల్లలు ఏం చేశారండి? చేసింది ఒక్కడైతే ఆ కుటుంబం అంతటికి కూడా శిక్ష వచ్చింది. దావీదు ఒక్కడే పాపం చేశాడు కానీ కుటుంబం అంతటికి శిక్ష వచ్చింది. మనలను బట్టి మనము ఒక ఇంటిలో ఒకరు పాపం చేస్తే ఇంటంతటికి కూడా అపజయమే, విజయం ఉండదు. ఎన్ని చేసినా విజయాలు ఉండవు. ఆకాను ఒక్కడు పాపం చేస్తే సర్వ సమాజం మీదకి దేవుని కోపము వచ్చిందండి. వారు జయించలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఆకోరు లోయలోనికి తీసుకొచ్చిన తర్వాత యెహోవా నిన్ను చూడండి 25వ వచనం, అప్పుడు యెహోషువ, నీవేలా మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మండుకొనెను. ఎప్పుడు వరకు కోపం ఉందండి? ఆ పాపి పాపం చేసిన వాడు చనిపోయే వరకు కూడా కదా దేవుని కోపం మళ్ళుకోలేదు. అక్కడే ఉంది, వారి మీదే ఉంది. అప్పుడు యెహోవా కోపం మళ్ళుకెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకు ఆకోరు లోయ అని పేరు పెట్టబడేది అన్న. ప్రియులను ఆలోచన చేస్తున్నాడా? ఒక్కడు పాపం చేస్తే కుటుంబం అంతటికి కూడా శాపమే, విజయము కలగదు, అపజయమే. కనుక భయమునుంది, పాపము చేయకుడి, పాపం పట్టుకుంటుందండి. ఒక్కడ పాపం కాదు, ఒక్కడ చేస్తే ఇంటి వారందరికీ కూడా పాపం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. ఆకాను పాపం చేశాడు, ఇంటి వారందరికీ కదా, ఆ సర్వ సమాజం అంతటికి ఆ పాపము చుట్టుకుంది కనుక వారు జయము పొందలేదు. ఇంటి వారందరిని చంపబడ్డారు. దావీదు పాపం చేశారు, ఇంటి వారందరూ నష్టపోయారండి. గెహాజీ పాపం చేశాడండి, చేయలేదా? గెహాజీని గురించి ధ్యానం చేద్దాం. రాజుల రెండవ గ్రంథములో గెహాజీ అనేవాడు ఒకడు కనపడతాడు. ఎలీషా పరిచారకుడైన గెహాజీ కదా, దైవజనుడైన ఎలీషాని అబద్ధికునిగా చేశాడండి. ఎవరి దగ్గర? నయమాను దగ్గర. ఇదిగో నా యజమానుడు నువ్వు ఇచ్చిన వాటిని తీసుకోలేదు కానీ, అతనికి అవి ఇచ్చుకుంటా మనసు లేదు కానీ, ఇంతలోనే ఇద్దరు వచ్చారు. ఏమండి? ఇద్దరు వచ్చారు కదండి. అక్కడ చెప్తున్నాడు చూడండి, 22వ వచనం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనస్తులు వచ్చారు. వారికి ఏమి ఇవ్వాలి కదా? వారికి వస్త్రాలు ఇవ్వాలి, వారికి వెండి బంగారాలు ఏమన్నా ఉంటే ఇవ్వాలి. కాబట్టి ఇందాక తీసుకోలేదు కానీ ఓ నయమానా ఇప్పుడు పట్టుకురమ్మని నన్ను పంపాడు అన్నాడు. వెంటనే నయమాను ఏం చేశాడు అని అంటే 23వ వచనంలో, అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకోమని బతిమాలి 2 సంచులలో 4 మరుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయి మెట్ల దగ్గరకు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచిపెట్టాడంట. ఒకడు డేరాలో దాచిపెట్టాడు ఇందాక, ఇప్పుడు గెహాజీ ఇంటిలో దాచిపెడుతున్నాడు. ఏమి ఎరగనట్టు దైవజనుడైన ఎలీషా ఎదురుకు వచ్చాడు. ఎలీషా అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుండి వస్తున్నావు అని అంటే, నీ దాసుడనైనా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అన్నాడంట. ఎలీషా అంటున్నాడు, ఆ దైవజనుడు అంటున్నాడు, నీవు వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి 26వ వచనంలో, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించడం ఇది సమయమా? కాబట్టి దయమానుకు కలిగిన కుష్టు నీకును
కదా. నీ సంతతికి ఎంతకాలం? సర్వకాలము అంటియుండునుగాక. అయ్యా, తప్పు నువ్వు చేశావు కనుక నీకు నయమానుకు వచ్చిన కుష్టి నీకు వస్తుంది అని అల్లా. నయమానుకు వచ్చిన కుష్టు నీకును నీ సంతతి వారికి సర్వకాలం అంటుకొని ఉండునుగాక అన్నాడో లేదో దైవజనుడు కదండి అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన పుష్టు కలిగి ఎలీషా ఎదట నుండి బయటకు వెళ్ళెను. ఎంత బాధాకరం అండి, ఎంత దుఃఖకరం అండి. అందుకే భయము నుండి పాపము చెయ్యకూడి. పాపం పట్టుకుంటుందండి. గెహాజీ పాపం గెహాజీని పట్టుకుంది. ఆకాను పాపం ఆకాను పట్టుకుంది. దావీదు పాపం దావీదును పట్టుకుంది. కయీను పాపం కయీను పట్టుకుంది. బిలాము పాపం బిలామును పట్టుకుంది. సౌలు పాపం సౌలును పట్టుకుంది. బైబిల్లో చాలా మంది కనపడతారు, వారి పాపాలు వారిని పట్టుకున్నాయి కదా. కనుక భయము నుండి పాపము చెయ్యకూడి. పాపము పట్టుకుంటుంది సుమా. రెండవది, పాపం ఏం చేస్తుందండి అని అంటే, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనం చదువుదామండి. సామెతల గ్రంథములో పాపం ఏం చేస్తుందో చెప్తా ఉన్నాడు. 14వ అధ్యాయం 34వ వచనములో పాపము ఏం చేస్తుందో చెప్తా ఉన్నాడు. పాపము ప్రజలకు అవమానము తెచ్చును కదా. పాపము ప్రజలకు ఏం చేస్తుంది అని అంటే అవమానం తెస్తుంది అన్నాడు. పాపము వలన పట్టబడతాం. ఎంతమందిని మనం చూడలేదు? ఎంతోమంది పట్టబడ్డారు. అది కదుగో అమ్మాయి, అది కదుగో అబ్బాయి, అది కదుగో ఆయనే, అది కదుగో ఆమె అనుకోమా. పట్టబడింది ఒకసారి అయితే లైఫ్ లాంగ్ చెప్పుకుంటామా లేదా? పాపం పట్టుకుంటుంది మొట్టమొదటిది. ఎందుకు పాపం చేయకూడదు? పాపం పట్టుకుంటుంది. మనం తర్వాత ఎంత గొప్పడు అయిపోయినా అంటారు. అంటే అదే అనేటప్పటికీ అంతే. సొసైటీలో వాల్యూ ఉండదు, సంఘంలో వాల్యూ ఉండదు, కుటుంబంలో ఎందుకంటే ఇలా అంటారు ఇంట్లో వాళ్ళు. కారణం వాళ్ళకి తెలుసు కదా. పాపం ఏం చేస్తుందంటే పట్టుకుంటుందండి, పట్టి అప్పగిస్తుంది పాపం. అందుకే బైబిల్ ఉంది పాపం చేయాలి. రెండవది, పాపము ప్రజలకు అవమానం తెస్తుంది. కీర్తియా, ఖ్యాతియా, గౌరవమా, ఘనత కాదు కాదు, అవమానము తెచ్చును. కయ్యను పాపము కయ్యనుకు అవమానం తెచ్చింది. దావీదు పాపము దావీదుకు అవమానం తెచ్చింది. ఎంతమంది చెప్పుకుని ఉంటారు కదా. రాజుగారు ఏం చేశారో తెలుసా? ఆ ఇశ్రాయేలు రాజు అయినటువంటి దావీదు కదా, ఐక్య రాజ్యాన్ని పరిపాలించినటువంటి దావీదు. అప్పుడు యోధా రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యం ఒకటేగా ఉంది కనుక ఐక్య రాజ్యాన్ని పరిపాలించిన రాజుగారైన దావీదు ఏం చేశాడో తెలుసా అని ఎంతమంది చెప్పుకుని ఉంటారో. పొలాల్లో పనిచేసి కూడా కాడ నుండి అధిపతులు కాడు ఎంతమంది ఎంత అవమానమో. ఆ కాను గురించి ఏం చెప్తూ ఉంటారో. అదిగో పాస్టర్ గారు వెనకాల తిరిగాడు కదా, ఆ ఎలీషా అనే పాస్టర్ గారు వెనకాల తిరిగిన ఆ గెహాజ ఎంత గెరగుండు కూడా అనుకుంటున్నావు. అప్పుడు అంటారు కుష్టి వచ్చింది. కారణం పాపము ప్రజలకు అవమానము తెచ్చును కనుక భయము నుండి పాపము చేయకూడదు. విశ్వాసులారా, పాపం అనేది చాలా భయంకరమైనది. పాపము ప్రజలను పట్టుకుంటుంది. పాపము ప్రజలకు అవమానం తెస్తుంది. పాపము వలన మనకు మేలు కలగదు. మీకు మేలు కలగకపోవటానికి మీ పాపములే. ఏమోనండి అలాగే ఉంటున్నామండి, ఎదగట్లేదండి, వరదలట్లేదండి, మేలు పొందట్లేదండి, దీవించబడటం లేదండి అంటే మీ పాపములే. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం ఆ మాట మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనములో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అని అంటే కదా 25వ వచనం అనుకుంటా ఇర్మియా గ్రంథంలో. చూడండి 5వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో 25వ వచనం. ఏమండి? మీ దోషములు వాటి క్రమమును తప్పించాను, మీకు మేలు కలగకుండాటకు మీ పాపములే కారణం అని చెప్తా ఉన్నాడు. మానవుడు ఏమండి, మానవుడికి మేలు కలగకపోవటానికి కారణం ఏంటో తెలుసా?
పాపాలే. యెహోవా యందు భయభక్తులు గల వానికి ఏ మేలు కొదువై ఉండదంట కదా. భయభక్తులు కలిగి దేవునిలో ఉంటే ఏ మేలు కొదువై ఉండదు. దాచించిన మేలు బహు గొప్పది అంటాడు. మరి మేలు కలగకపోవటానికి కారణం ఏంటండి? పాపాలే కారణం. అర్థమవుతుందా? పాపము పట్టుకుంటుంది, పాపము అవమానపరుస్తుంది, పాపము మేలు కలగకుండా ఉంచుతుంది, పాపము అనారోగ్యం పాలు చేస్తుందండి. ఆరోగ్యం ఉండదు కదా. కీర్తనల గ్రంథములో ఒక మాట మనం చదువుతాం. 38వ కీర్తన, 38వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథంలో 38వ కీర్తన 3వ వచనం చదువుదామండి. 38వ కీర్తన 3వ వచనములో, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దేని బట్టి కదా? మన అంశం ఏంటి అని అంటే భయములోంది పాపం చేయొద్దు. ఎందుకు భయం? పాపము మనలను పట్టుకుంటుంది. పాపం చేసే వారిని పాపం ఏం చేస్తుంది అంటే పట్టుకుంటుంది. కనుక అయ్యి బాబు ఎక్కడ పట్టబడతానో, ఎందుకు వచ్చిన గొడవని పాపం నుండి దూరంగా పారిపో. రెండవది, పాపము ప్రజలకు అవమానం తెస్తుంది. అమ్మో తలంచుకోవాల్సి వస్తుందేమో. కయీనుతో దేవుడు అంటాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అంటే ఇప్పుడు తల దించుకున్నాడంట. కయీను ఏం చేశాడు? ఆదికాండం 4:7 వచనంలో మాటలు మనం చూస్తూ ఉన్నాయి కదా. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అంటే పాపం చేస్తే తల ఎత్తుకోలేం, అవమానం. కనుక భయము నుండి పాపం వచ్చింది. మూడవది, పాపము చేస్తే మనకు మేలు కలగదు. ఏం కలగదు? మేలు కలగదు. మీకు మేలు కలగకుండానట్లు మీ పాపములే కారణం. నాలుగవది, పాపము చేస్తే మనకు ఆరోగ్యాలు ఉండవు. ఏముండవు? ఆరోగ్యాలు ఉండవు. అలా కృషించిపోతూ ఉంటాం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. 7వ వచనములో, నా నడుము తాపముతో నిండి ఉన్నది. నడుము అంతా లాగేస్తుందండి. కొంతమంది చెప్తారు కదా. నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము కదా, ఆరోగ్యం ఉంది అన్నాడు. నా శరీరములో ఆరోగ్యము లేదు. పాపము చేస్తే శరీరములో ఆరోగ్యం ఉండదు అన్నాడు కదండి. ఆలోచన చేస్తున్నారా? పాపము చేయటం వల్ల, అందుకే భయమునంది పాపం చేయొద్దు. పాపం చేస్తున్నామేమో, ఏమన్నా అనారోగ్యం పాలైపోతామేమో అని భయమేసి పాపం చేయొద్దు. పాపం చేస్తున్నామేమో, అమ్మో మేలేమి జరగకుండా కీడే జరుగుతుందేమో అని భయపడి పాపం చేయొద్దు. పాపం చేస్తున్నామేమో, ఏమో ఒకవేళ అవమానం వస్తుందేమో అని భయపడి పాపం చేయొద్దు. పాపం చేస్తున్నామేమో, ఒకవేళ పట్టబడిపోతానేమో అని భయపడి పాపం చేయొద్దు. పాపం చేస్తున్నామేమో, ఒకవేళ దేవుని శిక్ష వచ్చి మన మీద పడిపోతామో అని చెప్పేసి పాపము చేయొద్దు. పాపం చేయొద్దు. పాపం చేస్తే నువ్వు పాపానికి దోషుడు. ఎవరికి దోషుడు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో, ఒక మాట మనం చూస్తా ఉన్నాం. 34వ వచనంలో, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. అంటే మనం ఎవరికి బానిసలం? పాపానికి బానిసలం. పాపం చేస్తే ఎవరికి బానిసలం అండి? పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. దాసుడు అంటే బానిస కదా. పాపానికి మనం బానిసలం అయిపోతాము. పాపానికి మనం దోషలం అయిపోతాం. పాపం మనల్ని వెళ్తుందంట. ఏమి వెళ్తుంది? పాపానికి ఒక్కసారి చోటిచ్చావో, నేను ఉండగా మాట్లాడమనండి అన్నది ఒక ఆవిడ. ఎందుకు మాట్లాడలేడంట? కారణం పాపం. నా యొక్క అలా చూశాడంటే ప్రసంగం రాదన్నదంట. అదేంటమ్మా అలా మాట్లాడరా? అంతేంట. కారణం పాపం. పాపానికి దోషుడయ్యాడు కనుక, పాపం అతను ఏళ్తుంది కనుక అతనికి ఏమి రావంట? మాటలు రావు.
పాపము ఏల్తా ఉంది. అందుకే దావీదు అంటాడు, ఇదిగో ప్రభువా ఏ పాపమును నన్ను ఏలనయ్యొద్దు. 119వ కీర్తన 133వ వచనములో ఏ పాపమును నన్ను ఏలనయ్యకు. ఒక్కసారి సహవాసములో ఎవరితోడన్నా పాపం చేశావా, అరే చల్లే తోడ ఆగే జాకే కాదని అనలేవు. అక్కడ ఎంతమంది ఉన్నాడు కనుగీరుతాడు అంటాడు. కంగారు దడ వణుకు వచ్చేస్తారు. ఎందుకు? వాళ్ళతోటి నువ్వేం చేస్తా ఉన్నావు? పాపం చేస్తావు. ఇప్పుడు వాళ్ళు నీవు కలిసి చేసిన పాపం వారి ద్వారా నేనేం చేస్తా ఉంది, ఏళ్తా ఉంది కదా. ఎంత భయపడిపోతావు. పాపం ఎంత తెలుసుమా? చాలా విషయాలు ఉన్నాయండి పాపం గురించి. కనుక పాపం మనల్ని ఏళ్తుందేమో. కనుక పాపం ఏలకుండా ఉండాలి అని అంటే పాపానికి దాసుడవు కావద్దు. పాపము ద్వారా మేలు జరగట్లేదా? పాపాన్ని విడిచిపెట్టాయి. పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో నీకు మేలు కలుగుతుంది. పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో నీకు అవమానం ఉండదు. పాపం జోలికి ఎప్పుడైతే నువ్వు వెళ్ళవో నువ్వు పట్టబడవు. ఎంతమంది అవమానాలు పాలైపోయిన వాళ్ళు చూసాం మనం. ఇందులో తిరిగేస్తారు కానీ ధైర్యం కదా. ఫేస్ టు ఫేస్ మనతో మాట్లాడగలరా? ఒక మాట మనం వదిలితే అలా ఆగలరా? చెప్పవలే అన్నామనుకో అంతేనా? మనం వేసి డ్రెస్సులకైనా ఇటు గంగారాలకైనా వాల్యూ ఉంటుందా? ఎందుకు? దొరికేశారు కనుక, అవమానపరచబడ్డారు కనుక, ఆలోచన చేస్తున్నారా కనుక. పాపము చాలా భయంకరమైనది. అది పట్టిస్తుంది కదా. వీళ్ళకి దొరికేసామేంటి అని అనుకుంటావు. ఇది నాకే దొరకడం కాదు, వాళ్ళకే దొరకడం కాదు, దేవుడు పట్టిస్తాడు. పాపాన్ని ఎవరు పట్టిస్తారు? దేవుడే. నరపుత్రుడా ఇదిగో అని యెహెజ్కేలు తీసుకెళ్ళి కూడా అంట. వారు ఏం చేస్తున్నారో చూసావా? యోధా వారు ఏం చేస్తున్నారో చూసావా? చూపించేవాడు ఎవరండి? దేవుడే. అదే బట్టబయలు ఉంటుంది. కనుక గమనించండి, పాపము జోలికి వెళ్ళవద్దు. భయమునంది పాపులను రక్షించడానికే క్రీస్తు చేసి లోకానికి వచ్చాడు. మరి పాపం చేసిన వాళ్ళు పాపం చేయొద్దంటున్నారండి, మంచిదే. ఒకవేళ పాపం చేసిన వారి పరిస్థితి ఏంటండి అని అనుకుంటున్నారా? మనము చేసిన పాపాన్ని బట్టి, నీవు చేసిన పాపాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి నువ్వేం చేయాలి? సంబరపడిపోకూడదు. కానీ భలే చేసాం, భలే గెల్లాం, భలే ఉన్నాం అని అనుకోవద్దు. కానీ చేసిన పాపాన్ని బట్టి నువ్వు విచారపడాలి. కీర్తనల గ్రంథంలో 38వ కీర్తన, కీర్తనల గ్రంథంలో నుండి 38వ కీర్తనలో ఒక మాట మనం చదువుదాం. చూడండి 18వ వచనం. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపములను గురించి విచారపడుచున్నాను. ఏం చేస్తున్నాడట? నా పాపమును గురించి నేను విచారపడతా ఉన్నాను. ఎంత బాధాకరమండి. చేసిన పాపానికి ఎందుకు చేశానా? చేయకుండా ఉండవలసిందే. ఎందుకు ఈ శిక్ష నా మీద పడ్డాదే అని చెప్పి ఆ పాపాన్ని బట్టి అతడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఎవరండి? దావీదు. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే విచారపడతా ఉన్నాడు. మనం చేసిన పాపాన్ని గురించి మనం ఏం చేయాలి? విచారపడాలి. फुक्कट में मैंने ऐसा किया, मैं जाने नहीं मांगता था, मैं फुक्कट में उधर गया కదా, उधर नहीं जाने मांगता था కదా. హిందీ వాళ్ళం కదా, బొమ్మలో ఉంటున్నాం కదా. కనుక నేను అనవసరంగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళకుండా ఉండవలసింది. అలా వెళ్ళకుండా ఉండుంటే, అలా చేయకుండా ఉండుంటే ఈ వేళ నాకు ఎంత గౌరవం ఉండునో. ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ పాపము కొరకు విచారపడు, ఆ పాపము కొరకు దుఃఖపడు, ఆ పాపము కొరకు పశ్చాత్తాపపడు కదా. పాపాన్ని మనం ఏం చేయాలి అని అంటే జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో కదా, విచారపడుతున్నాడు భక్తుడు. విచారపడి దుఃఖపడి విడిచిపెట్టాడా? 32వ కీర్తన 5వ వచనములో, 32వ కీర్తన 5వ వచనములో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని కదా. ఒప్పుకొంటిని, కప్పుకొంటిని కాదు. నీ ఎదుట నా పాపమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. దేవుని సన్నిధిలో, పబ్లిక్తో కాదు చెప్పడం. రహస్యమందున్న దేవుడు ఉన్నాడు.
గదిలోకి వెళ్ళు, మోకరిల్లు, ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో నేను పాపం చేశాను, క్షమించు. నరమాత్రురాలను పాపం చేశాను, క్షమించు. ఇంకా నా జీవితంలో ఎప్పుడు కూడా నేను పాపం చేయను, నీకు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తానని చెప్పి ఒక నిర్ధారణ కదా, ఒక నిర్ధారణ. అప్పుడు దేవుని యొక్క కృప నీతో ఉంటారు, దేవుని యొక్క కాపుదల నీతో ఉంటారు. ఎంతో మంది బైబిల్లో ఒప్పుకున్నారు. దావీదు ఒప్పుకుంటున్నాడు, నా దోషములకు ఒప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొంటిని అనుకొంటిని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. పాప దోషాన్ని పరిహరించే దేవుడు. పాప దోషాన్ని పరిహరించిన తర్వాత దావీదు జీవితాన్ని చూస్తే ఒక మంచి సాక్ష్యం. రాజుల మొదటి గ్రంథంలో దావీదు యొక్క సాక్ష్యం విందాం. 15వ అధ్యాయం 4వ వచనం బట్టి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు తప్పిపోకుండాను కదా. ఒక్క విషయంలో తప్పిపోయాడట, ఊరియా సంగతి తప్ప. ఊరియాని చంపించాడు, ఆ సంగతి యందు తప్ప. ఊరియా భార్యను తాను ఉంచుకున్నాడు, తనతో పాపం చేశాడు, ఆ సంగతి యందు తప్ప. తన జీవిత దినాల్లో ఎప్పుడూ కూడా దావీదు పాపం చేయలేదు. ఒక మంచి సాక్షుడు. దేవుని ఎదుట ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వరదెల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని ద్వారా కనికరింపబడ్డాడు. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతాము. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయావేమో, తప్పిపోయిన నీవు ఎక్కడ తప్పిపోయావో ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుని దాని గురించి విచారపడు, దుఃఖపడు, క్షమాపణ వేడుకో, పశ్చాత్తాపడు. దేవుడు కనికరించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. పాత నిబంధన కాలములో పాపము చేస్తే నిర్దోషమైన గొర్రె పిల్లను దేవునికి బలిగా ఇచ్చేవారు. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనందరి కొరకు నిర్దోషమైన గొర్రె పిల్లలు, మొదకు దేవుడు గొర్రె పిల్లలు, లోక పాపములు మోసుకుని దేవుని గొర్రె పిల్లగా, వధింపబడిన గొర్రె పిల్లగా కదా ఆయనని లోకానికి మన కొరకు పంపించాడు. మనందరి పాప ప్రాయచిత్తము నిమిత్తమై ఆయన రక్తమును చిందించాడు, ప్రక్షాళన చేశాడు. వాళ్ళందరూ ఏం చేశాడు అనంటే తన రక్తము వలన కడిగాడు, శుద్ధి చేశాడు, ప్రక్షాళన చేశాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఇంకా ప్రక్షాళన చేయబడని వారు ఎవరైనా ఉంటే కదా, శుద్ధీకరింపబడని వారు ఎవరైనా ఉంటే ఏం చేయాలి అని అంటే ఆయన సన్నిధిలో ఒప్పుకోండి, ఆయన సన్నిధిలో విడిచిపెట్టండి, మరలా పాపము జోలికి పోవద్దు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును అన్నాడు కదా. యేసు రక్తం, ఆయన రక్తములో మన పాపాలకి క్షమాపణ ఉంది. ఎంతో మందిని క్షమించాడు, ఇక నువ్వు పాపము చేయకును ఆయన ఎంతో మందికి పరిశుద్ధ గ్రంథములు యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు. ఒకవేళ రక్షింపబడి నమ్మి దేవునిలో ఉంటూ పాపం చేస్తున్నావేమో కదా. చాలామంది రక్షింపబడిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేసి దేవుడా చూద్దాంలే, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళు చేయట్లేదా అని అనుకుని పాపం చేస్తున్నారేమో. బైబిల్లో ఒక మాట ఉంది, హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం అండి. మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు కదా. ఒకవేళ రక్షింపబడి దేవునిలో ఉంటూ దేవుని ఆలయానికి వస్తూ దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఒకవేళ పాపం చేస్తున్నావేమో, ఏమీ లేదు,
బలి లేదంట. అంటే క్షమాపణ లేదు. క్రొత్త నిబంధనలో మాట ఇది, పాత నిబంధన కాదు. ఇకను బలి లేదు, కానీ మరేముంది? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. అగ్ని కొరకు ఎదురు చూడాలి, తీర్పు కొరకు ఎదురు చూడాలి. ఆ సంగతి జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు పర్వాలేదులే అని అనుకుంటున్నారేమో కదా. అగ్ని, ఆ అగ్ని ఎదురు నిలబడాలి. ఈ దేవుడైన యెహోవా దహించు అగ్ని అన్నాడు. అగ్ని ఎదుట నిలబడాలి. ఆలోచన చేసుకో. పాపము వలన వచ్చు జీతము మరణం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 23వ వచనం చదువుదామండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఎలాగనగా పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము అన్నాడు. మరణము కోరతావో, నిత్య జీవము కోరుకుంటావు? ఆరని అగ్ని కోరతావు? నిత్యము ఆయన మహిమలో ఉండే భాగ్యాన్ని కోరుకుంటాము? ఆలోచన చేసుకో. అది దేవుని కృపావరం వలన, యేసు ప్రభు వలన మనకు నిత్య జీవం ఇస్తా ఉన్నాడు. పాపం వలన అయితే మరణం ఉంది, పాపం వలన అయితే శిక్ష ఉంది. అయితే పాప క్షమాపణ పొందితే యేసు ప్రభు దగ్గర మనం పాపాలు ఒప్పుకుంటే ఒక కృపావరం ఇస్తా ఉన్నాడు. ఏంటి ఆ కృపావరం అంటే? మనకు నిత్య జీవం ఇస్తా ఉన్నాడు. కనుక నిత్య జీవానికి వారసులు అవుతేనే తప్ప ఆయన రాజ్యములో ఉండలేము. ఒకనొక దినాన్న ఆయన రాజ్యం ఉంటుందని మనం నమ్ముతా ఉన్నాం. కనుక ఆ రాజ్యంలో ఉండాలంటే పాపులు అందులో చేరరు. కనుక ఆ సంగతిని జ్ఞాపకం ఉంచుకొని నిత్య జీవాన్ని కోరుతాము, నిత్య అగ్నిని కోరుతాము. ఆలోచన చేసుకుని భయమునుంది పాపము భయమునుంది పాపము చేయకుండా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి నీకు వందనాలు. భయమునుంది పాపము చేయకూడదు అన్నాం. పాపము ద్వారా మానవులకు అవమానం వస్తుందని సెలవిచ్చాం. పాపము ద్వారా మానవులకు మేలు కలగదని సెలవిచ్చాం. పాపము ద్వారా మానవునికి ఆరోగ్యము కలగదని సెలవిచ్చాం. పాపము ద్వారా మానవుడు బానిస అనే సంగతిని జ్ఞాపకం చేశాం. ప్రభువా, పాపము పట్టుకుంటుంది అన్నావు, దాని ద్వారా శిక్ష ఉంటుందని సెలవిచ్చాం. ఒకవేళ పాపాన్ని ఒప్పుకుంటే కృపావరములో నిత్య జీవాన్ని ఇస్తానన్నావు ప్రభు. ఆయన నీ మాటలని బిడ్డలు విన్నారు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతా ఉన్నారేమో, క్రమబద్ధీకరణలో మీరే క్రమమైన పద్ధతిలో వారిని నడిపించమని ప్రార్థన చేస్తాము. నిత్య అగ్నికి గురి కాకుండా నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి నీ సహాయం దయచేయమని మా ప్రాణప్రియుడును మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.